అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఈరోజు కృష్ణా జిల్లా కోడూరు మండలం పెట్లం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెల 1వ తారీఖు 2వ తారీఖున ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి 11 లక్షల క్యూసెక్ నీళ్లు వదలటం బ్యారేజీ చరిత్రలోని రికార్డు. ఆ నీళ్లు ఒకసారి వదలటం వల్ల మా పెట్లం గ్రామం ఆక్వా కల్చర్ కానీ మామూలుగా మాగాని భూములు కానీ చాలా నష్టపోయాము. నేను ఈ పెట్లం గ్రామ సర్పంచ్ని. నాది 2 ఎకరాల చెరువులండి. నేను సుమారు 4 లక్షలు నష్టపోయాను. ఈ అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినందుకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడున్న అందరూ సన్నకారు చిన్నకారు రైతులు. ఈ రైతుల్ని ఏదో రకంగా ఆదుకోకపోతే చాలా ఇబ్బంది గురవుతాము. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంది. కావున వెంటనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి మా పెట్లం గ్రామం ఆక్వా రైతులను కానీ మామూలుగా వరి వేసిన రైతులను కానీ అందరినీ ఆదుకోవాలని మరొకసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ విపత్తుని అందుకోవాలని కేంద్రానికి కోరుతూ మాకు ఈ రైతులు చిన్నకారు రైతులు అందరినీ న్యాయం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుని సెలవు చేసుకుంటాం. కోడూరు మండలం పెట్టలంక గ్రామం. మాది 6 ఎకరాల చెరువులండి. 6 ఎకరాలకు గాను 2 నెలలు అయింది మేము పంటేసి. 12 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అయింది. మొత్తం నీటి పాలు అయిపోయిందండి. గవర్నమెంట్ ఏదో రకంగా మాకు కాస్త సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏ అకౌంట్లో ఉందండి రొయ్యలు? 100 నుంచి 60 అదే 80 అట్లాగా 90 వరకు ఉన్నాయండి. ఎప్పుడు మునిగిపోయినాయండి? శుక్రవారం నుంచి ఒకటే వానండి. శనివారం నుంచి బాగా అసలు వచ్చేసి ఆదివారం బాగా మునిగిపోయినాయండి. మట్టికి గతంలో ఎప్పుడు నాకు 62 సంవత్సరాలు ఇంత మట్టికి ఇంత వరద రావటం ఎప్పుడు మేము ఊహించలేని సంఘటన అనమాట. 2 ఎకరాలన్నర రైలు చెరువులు వేయటం జరిగింది. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయింది. 100 కౌంటు రైలు మినిమం 2 నెలలు అయింది వేసి. మొత్తం నీటి పాలు అయిపోయింది. అనుకోకుండా ఊహించలేని సంఘటన ఇది. ఇక నిన్న రావటం, నిన్న 7ంటికల్లా మొత్తం మునిగిపోయింది అనమాట. ప్రభుత్వం వారు ఏమన్నా మాలాంటి వాళ్ళు సహాయం చేస్తే మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుందని ఇస్తారని ఆశిస్తూ జరుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.